వారములలో సోమవారము, బుధవారము, శుక్రవారములను ఈ 3 చంద్రనాడి వారములు అంటారు. ఇక ఆదివారము, మంగళవారము, గురువారము, శనివారములను ఈ 4 వారములను సూర్యనాడి వారములని అంటారు. పక్షాంతమునందు శుక్లపక్షము వచ్చే గురువారము చంద్రనాడి అని, కృష్ణపక్షము వచ్చే గురువారము సూర్యనాడి అని అంటారు. సూర్యుని వారములలో ప్రాతకాలమున సూర్యనాడి ప్రవహించుచుండినచో జయము, లాభము, శుభము కలుగుతాయి. చంద్రుని వారమునందు ప్రాతకాలములో సూర్యనాడి ప్రవేశించనే అశుభమని, చంద్రనాడియే ఉన్న ఎడల సంపూర్ణ శుభము కలుగుననియు, అట్లే సూర్యనాడి వారము ప్రాతకాలమున చంద్రనాడి ఉన్న అశుభమని, చంద్రనాడియే ఉన్న ఎడల సంపూర్ణ శుభము కలుగుననియు గ్రహించవలెను. సూర్యచంద్ర నాడులు పూర్ణముగా ఉన్న సమయములో ఏ కార్యం ప్రారంభించినా అది సత్ఫలితాన్ని ఇస్తుంది. అంతేగాక సమస్త శుభకార్యములను చంద్రనాడి పరిపూర్ణముగా ఉన్న సమయములో ఆరంభిస్తే చక్కటి ఫలితాలను ఇస్తాయి. అట్లే సూర్యనాడి పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఆరంభించిన శీఘ్ర కార్యములు, క్రూర కార్యములు ఫలిస్తాయి. అలాగే శుక్లపక్షమునందు చంద్రనాడి నడుస్తున్న చంద్రుడి వారాలలో విశేష ఫలములను, అట్లే కృష్ణపక్షమున సూర్యవారములలో సూర్యనాడి నడిచిన విశేష ఫలములను వస్తాయి. మరియు సూర్యచంద్రులకు ప్రత్యేకముగా పంచఘటిక ప్రమాణమైన ఒక దినమునకు 60 ఘడియలు సమాప్తం అగునట్లు సూర్యుడు 6 పర్యాయాలు, చంద్రుడు 6 పర్యాయాలు ఒకరి తరువాత ఒకరు తిరుగుతూ ఉంటారు. వాటి మధ్యన పంచతత్వములనేవి ఉదయం నుండి వరుసగా మొదట ఆకాశతత్వము, రెండవ పర్యాయము వాయుతత్వము, మూడవదిగా అగ్నితత్వము, నాలుగవసారి జలతత్వము, చివరిగా 5వది భూతత్వములు సూర్యచంద్ర నాడులతో సంచరిస్తూ ఉంటాయి. ఈ నాడీతత్వము ఒకసారి నడిచే 5 ఘటికల కాలములో ఘడియన్నర కాలము పృథ్వీతత్వము, ఘడియం 25 కాలము ఉదకతత్వము, ఘడియ కాలము అగ్నితత్వము, 35 ఘడియ కాలము వాయుతత్వము, అరఘడియ కాలము ఆకాశతత్వము కలిగి ఈ నాడీతత్వము రాత్రింబవళ్ళు సంచరిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్ములైన తత్వవేత్తలతో ఈ తత్వక్రమము సక్రమముగా ఉంటుంది. ఇతరులలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇక సంవత్సర ఫలాలు. సూర్య చంద్ర నాడుల గమనమును బట్టి సంవత్సర ఫలములు చెప్పబడతాయి. ఉగాది అనగా సంవత్సరమునకు మొదటి రోజు. దీనినే సంవత్సరాది అని కూడా అంటారు. ఈ సంవత్సరాదికి ముందు రోజైన అమావాస్య నాటి రాత్రి సూర్యనాడి నడుస్తూ ఉండాలి. ఇక ఉగాది అనగా చైత్రశుద్ధ పాడ్యమి నాటి ఉదయం చంద్రనాడి, సాయంత్రం సూర్యనాడి, ఆ మరునాడు విదియ నాటి ఉదయం చంద్రనాడి, సాయంత్రం సూర్యనాడి ఉండాలి. ఇలా ఉంటే శుభకరము. అనగా ఈ 3 రోజులలో ఇలా ఉంటే రోజుకు 4 నెలల చొప్పున బలము కలిగిన వాడే చంద్రుడు సంవత్సరమంతా శుభకరుడై శుభ ఫలితాలను ఇస్తాడు. అలా కాక పాడ్యమి రోజున చంద్రనాడి లేకున్నా ధననాశనము, తదియనాడు చంద్రనాడి లేకున్నా భయాందోళనలు, చవితినాడు వారస్వరము నడువకపోయినా హితకులకు సన్నిహితులకు హాని కలుగుతుంది. అయిన వారితో విరోధాలు ఏర్పడతాయి. పంచమి నాడు వారస్వరము నడవకపోతే ప్రభుత్వాది నేతలతో విరోధాలు కలిగి భయాందోళనలు ఏర్పడతాయి. షష్ఠి నాడు వారస్వరము లేకపోతే భయంకరమైన రోగం పట్టి పీడిస్తుంది. దేశాన్ని వదిలి పారిపోయే ప్రమాదము ఉంది. సప్తమి నాడు వారస్వరము నడవకపోతే పుత్రహాని, అష్టమి నాడు వారస్వరము నడవకపోతే తనకే ప్రాణహాని. అలాగే సూర్యుని వారమునందు చంద్రుడు సంచరిస్తే తూర్పు దిశ వైపు కానీ లేదా దక్షిణ దిశ వైపు కానీ ఎడమకాలు ముందుగా వేసి 3 అడుగులు నడిస్తే ఆ దోషం పరిహారం అవుతుంది, సుఖం కలుగుతుంది. అట్లే చంద్రుని వారములందు సూర్యుడు సంచరిస్తే పడమర దిశకు కానీ లేదా ఉత్తర దిశకు కానీ కుడికాలు ముందుగా వేసి 3 అడుగులు నడిస్తే ఆ దోషం పరిహారం అవుతుంది, చంద్రుని బలము పెరుగుతుంది. ఇక ఉగాది నాడు పంచతత్వములకు చూచుకునే విధము. ఉగాది నాటి ఉదయం నడిచేవాడి నాడియందు తేజసత్వం ఉంటే ఆ సంవత్సరము వర్షపాతం తక్కువ అవుతుంది. అంటే వానలు సరిగా కురియవు. అలా కాక వాయుతత్వము కనిపిస్తే ఆ సంవత్సరం రోగపీడ అధికము. ఇక ఈ రెండూ కాక ఉగాది నాడు ఆకాశతత్వము ఉంటే రోగములతో పాటు ఉపద్రవములు కలుగుతాయి. ఇక ఉగాది నాడు నడిచే నాడియందు
పృథ్వీతత్వము ఉంటే ఆ సంవత్సరం అంతా ప్రజలు అష్టైశ్వర్య సంపన్నులై ఉంటారు. ఇక ఉగాది నాడు నడిచే నాడియందు జలతత్వం ఉంటే ప్రజలు సుఖంగా ఉంటారు. ఇక మాస ఫలితములను చూసే విధానము: అమావాస్య, పాడ్యమి, విధియ తదియలందు తెల్లవారుజామున చంద్రనాడి ఉంటే రాబోయే అమావాస్య వరకు శుభప్రదముగా ఉంటుంది. అవే తిథులలో చంద్రునికి బదులు సూర్యుడు ఉంటే సూర్యుడి వైపు 3 అడుగులు ముందుకు వేస్తే ఆ దోషం పరిహారం అవుతుంది. సూర్యుడు బలమునిస్తాడు. మరణ సూచిక లక్షణములు: ఉగాది నాడు వారస్పరం లేకపోయినచో ఆ జాతకునికి 3 సంవత్సరములకు మృత్యువు సంభవిస్తుంది. ఉగాది నుండి మొదటి 2 రోజులు కనుక వారస్పరము లేకపోతే ఆ జాతకునికి 2 సంవత్సరములకు మరణం సంభవిస్తుంది. ఇక మొదటి 3 దినములు వారస్పరం లేకపోతే ఆ జాతకునికి 1 సంవత్సరం లోపు మరణం సంభవిస్తుంది. అలాగే ఏ రోజునైనా ఒక రాత్రి ఒక పగలు గనుక వారనాడి లేకపోతే అట్టి జాతకుడికి అప్పటి నుంచి 3 సంవత్సరములు మాత్రమే ఆయుర్దాయం ఉంటుంది. అలాగే 15 దినములు సూర్యనాడి లేనట్టి జాతకునికి ఆయుర్దాయమును 2 సంవత్సరములు మాత్రమే ఉంటుంది. అలాగే 3 రాత్రులు నాసికాపుటములందు మాత్రమే నాడులు సంచరించుచున్నట్లయితే అట్టి జాతకునికి 1 సంవత్సరం మాత్రమే ఆయుర్దాయం ఉంటుంది. రాత్రి కాలంలో చంద్రనాడి, పగటి కాలంలో సూర్యనాడి నడుస్తున్న వారికి 6 మాసములలో మరణం సంభవిస్తుంది. ఛాయాపురుష లక్షణములు, వర్ణ క్రమాదులు: ఆ విధముగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సర్వోదయ, సంవత్సర, మాస, వార ఫలములను బోధించారు. అప్పుడు గోవిందాచార్యులు తండ్రి గారికి నమస్కరించి, తండ్రి, కొన్ని రోజుల క్రితము తాము ఒక భక్తునికి ఛాయాపురుష లక్షణం గురించి బోధించారు. ఇప్పుడు మరొకసారి మా కోసం ఆయా ఛాయాపురుష లక్షణములను బోధించండి అని వేడుకొన్నాడు. బ్రహ్మంగారు మందహాసం చేసి, నాయనలారా, ఇప్పటికైనా మీకు ఈ అద్వైత రహస్యాలను తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలగడం మాకు సంతోషాన్ని ఇస్తోంది. అని మీరు అడిగిన విశేషాలను వినండి అని ఈ విధంగా బోధించారు. మానవుడు తన కంటి ముందు దృష్టిని నిలిపి నిష్కళంకమైన ఆకాశం వైపు చూస్తే ఛాయాపురుషుడు కానవస్తాడు. అలా కనిపించిన ఆ ఛాయాపురుషుడు కృషించినట్లు కనిపిస్తే అట్టి వాడికి ధనహాని కలుగుతుంది. ఛాయాపురుషుడు పీతవర్ణములలో కనిపిస్తే లాభము కలుగుతుంది. స్థూలముగా కనిపిస్తే ధనము కలుగుతుంది. నీలవర్ణముగా కనిపిస్తే మరణము కలుగుతుంది. ఎరుపు వర్ణములో కనిపిస్తే ప్రభుత్వాది నేత అవుతాడు. ఛాయాపురుషుడు శిరస్సు లేనట్లుగా కనిపిస్తే 6 మాసాలలో మరణం సంభవిస్తుంది. ఛాయాపురుషుడి మధ్య రంధ్రము వలె తెరచినట్లు కనిపిస్తే కరువు కాటకాలు వస్తాయి. ఛాయాపురుషుడు తేజస్సుతో ప్రకాశిస్తే దేశము సుభిక్షంగా ఉంటుంది. ఛాయాపురుషుడు భుజములు లేకుండా కనిపిస్తే పుత్రశోకం కలుగుతుంది. ఛాయాపురుషుడు లింగహీనంగా కనిపిస్తే భార్య మరణిస్తుంది. ఇట్టి ఛాయాపురుషుడిని దినదినము అభ్యాసపూర్వకంగా చూస్తున్నట్లయితే ఆ సాధన ఫలించి త్రికాల జ్ఞానము లభిస్తుంది. ఇది సంకల్పాది వర్ణక్రమము. సంకల్పమున వర్జన చేయుటచే కామము కలుగుతుంది. కామమును వర్జన చేయుటచే రోధము కలుగుతుంది. అర్ధానర్థముల సంధానము వలన లోభము కలుగుతుంది. అద్వైతానుసంధానము వలన భయము ఏర్పడుతుంది. ఆత్మానాత్మ వివేకము వలన శోక మోహాలు కలుగుతాయి. సాత్విక సేవల చేత దంభము, మౌనము చేత రోగమునకు అంతరాయము, దేహవాంఛ శూన్యత చేత హింస, హితాచరణముల వలన దుఃఖము ఆవహిస్తాయి. కనుక సమాధి స్థితి చేత దైవిక వ్యధను, సాత్వికాహారము చేత నిద్రను, ప్రాణాయామముల చేత మన్మథ బాధను, సత్వగుణము చేత రజస్తమములను నిర్జించి సద్గురునామస్మరణ దీక్షాదక్షుడై శీలమును జయించవలను. ఈ విధంగా సంకల్పాదులను విసర్జించుట చేత కామాదులు వర్జనీయములని గ్రహించి తత్కర్మమును అనుష్ఠించినచో సర్వతత్వ సాక్షాత్కారం సిద్ధిస్తుంది. ఈ విధముగా ఛాయాపురుష లక్షణములు, వర్ణ క్రమాదులను బోధించిన పిదప శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మధ్యాహ్న పూజా భోజన విధుల నిమిత్తం గృహంలోనికి వెళ్ళారు.